సో ఇదంతా చూడండి ఎట్ట పెట్టిందో, ఊరి పట్టినట్టయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఇది వాటర్ ఫిల్టర్ మారవాలి. ఫిల్టర్ అయితే మారుతాం అనమాట. చూద్దాం. ఆ కొత్త ఫిల్టర్ అది. సో మనం ఈ ఫిల్టర్ అయితే ఇప్పుడు దీనికైతే చేంజ్ చేయాలి. తీసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అయింట తీసుకొని? 5 నెలలు అయినా, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది తీసుకొని. సో ఫిల్టర్ వచ్చి మనం మారవాలా 6 నెలలకు ఒకసారి. ఇప్పుడైతే ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసి ఈ ఫిల్టర్ మారుస్తున్నా. వాటర్ ఫిల్టర్ వచ్చేసి చూద్దాం. ఎక్క వచ్చేసి క్యారీ చేస్తుంది. సో ముందుకు వచ్చేసి మనం కనెక్షన్ అయితే తీసేసుకుందాం. ముందుగా కనెక్షన్ తీసేసి తర్వాత మనం దీంట్లో అయితే ఈ కనెక్షన్ అయితే తీసేయాలి. సో కనెక్షన్ ఆపిన తర్వాత అయితే మనం ఈ వాల్ అనేది బంద్ చేయాలి. నేను వాల్ బంద్ చేయలేదు. వాల్ బంద్ చేయకుండా తీసేసరికి వాటర్ అయితే వస్తున్నాయి. ఈ వాల్ బంద్ చేసి ఇప్పుడు మనం తీద్దాం అనమాట. సో మనమైతే ఇప్పుడు ఒకటైతే తీసినాం అనమాట. ఇది వచ్చేసి కొలాయిల నుంచి దీంట్లోకి వచ్చేది. ఈ నుంచి ట్యాంకులో పోయేది అయితే మళ్ళీ ఇప్పుడు చేయాలా. దీంట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అయితే రిమూవ్ చేసేసిన. ఇప్పుడు దీన్ని మనం అయితే ఓడదీయాలి. మన కాడ ఓడదీసేది ఒకటి ఉంటుంది. అది లేదు వస్తుందా రాదు మనకి గట్టిగా ఉన్నట్టు. ఇంకే ఉప్పు తీసేది ఒకటి ఉంటుంది అన్నమాట. అది లేదు మన కాడ. దానివల్ల కొంచెం మనకైతే గట్టిగా ఉంది. ఈసారి దాన్ని అయితే మనం తీసుకోవాలి. సో ఇదైతే మనకి రిమూవ్ అయింది. చిన్నగా సెట్ ఒకటి చేసి రిమూవ్ చేసిన. మన స్వామి చూస్తే స్పాంజ్ అయితే బాగానే ఉంది, అంతకైతే బాగలేదని కాదు. ఇది బోర్ వాటర్ కాబట్టి మనకి స్పాంజ్ వచ్చేసి చూడండి ఇది చూడండి. ఇది వచ్చేసి అంత క్లీనింగ్లే ఉంది. మామూలుగా ఏమీ లేదు, అంత రాతగా ఏం లేదు, క్లీనింగ్నే ఉంది. సో ఇది వచ్చి మనం శుభ్రంగా ఈ గ్లాస్ వచ్చేసి శుభ్రంగా కడుక్కుంది. తర్వాత కొత్తదైతే వేద్దాము. చూడండి క్లీన్గా అయితే కడిగినాం అనమాట. ఇంకా పైన కూడా శుభ్రంగా కడుక్కుందాం. కొంచెం ఇది కూడా మొత్తం కడుక్కోవాలి క్లీన్గా కడుక్కున్న తర్వాత అయితే చూద్దాం.
బాగా చేస్తాము. ఆ పని అది కొట్టండి ఆంజయ్యే చేసేది ఆంజయ్యే పీటియా అది కూడా ఇబ్బంది కాదు. ఎప్పుడైతే మనం కొత్త ఫిల్టర్ అయితే ఇంకా దానికి వేద్దాము. ఇదండి కొత్త ఫిల్టర్. అది ఇది పట్టుకుంది వేసేటప్పుడు అట్టుంది తీసుకుని చూడండి. వేసేటప్పుడు ఇట్టున్నది వేసిన ఒక 6 నెలలకి ఇలాగైందనమాట. ఇప్పుడు మనమైతే కొత్త ఫిల్టర్ అయితే ఇప్పుడు దీంట్లో వేస్తున్నాము. దీన్ని అయితే పక్కన పడేయాలి. ఇప్పుడు మన కొత్త పాలు ఫిల్టర్ అయితే ఇది వచ్చేసి మనం ఖచ్చితంగా లోపల వేయాలి. తర్వాత మనము తీసిన వాషర్ కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి. ఆ లోపల అది ఇది అడిగేది లేదా అంతే పర్లేదు. ఇదే మారితే చెప్పాలి. వచ్చేసి మనం అయితే దీంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. తర్వాత మనం ఈ మూత పెట్టి వేయించుకోవాలి. ఇదన్నమాట ప్రాసెస్. చూడండి ఇప్పుడైతే కరిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం గట్టి విధించుకున్నాం అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అంతా క్లీన్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక ఫిల్టర్ వచ్చేసి బిగించేద్దాం. అది వచ్చేసి ఇది వచ్చేసి అది మాట ఇస్తాం. ఫస్ట్ మాట ఇచ్చిన తర్వాత
ఫస్ట్ మనం కొలాయి ఆన్ చేద్దాం అన్నమాట. ఇప్పుడైతే మనము కొలాయి నీళ్ళు అయితే దీంట్లోకి ఫిల్టర్లు అయిపోతున్నాయి. ఫిల్టర్ ఫుల్ అయిన తర్వాత ఈ హోల్స్లో నుంచి వచ్చాయి మనమైతే బాక్స్లోకి ఇవ్వాలి. ఇవి కూడా వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు వచ్చినాయి కదా, దీన్ని కూడా మనం పెట్టేసుకున్నాం. ఇది ఫుల్ టైట్ చేసుకోవాలి, లూజ్ ఉండకూడదు, లేకపోతే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతే అయిపోయింది. ఇంకా మనం పైపులు అయితే టైట్ చేసేసినాం అనమాట. ఇంకా ఈ కనెక్షన్ ఇచ్చేసి ఒక ట్యాంక్ మొత్తం ఫుల్ చేసి వదిలేద్దాం. రెండో ట్యాంక్కి వచ్చేసి మనం వాడేదానికైతే సో XGB. ఇప్పుడు మనం ఫిల్టర్ మార్చినాం కదా, ఇప్పుడు లైన్ కూడా మనం అలాగా వదులుకొని లైన్ ఇచ్చినప్పుడైతే దాంట్లోకి ఎయిర్ అనేది పోదు. అట్లా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్లు అయితే నీళ్ళు అన్నీ పోయిన తర్వాత ఒక బాక్స్ మొత్తం నిండుద్ది కదా, అవన్నీ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ నిండి ట్యాంకీలే మనం వాడచ్చు. చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎలా ఉంది, ఏం దాకా ఎలాగ ఉంది చూడండి. ఇప్పుడైతే నీట్గా ఉంది అనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి ఒక కర్రీకి అయితే రెడీ చేస్తుంది. కర్రీ కూడా అయిపోయి వచ్చింది. ఉదయం చేసింది పులిహార ఉంది. ఇంకా ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అంతా ట్యాంక్ వచ్చేసి మనకి ఇది ఫుల్ అయిపోయింది. ఆ వాటర్ చూడండి వీటికి ఉన్నాయి. ఇలా వీటికి ఉన్నాయిలే. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఒకసారి ఫిల్టర్ మార్చినాం కాబట్టి ఆగిపోయింది కాబట్టి చూడండి, ఫుల్ అయిపోతే ఆగిపోద్ది. ఇప్పుడు మనము ఈ నీళ్ళు అనేది మొత్తం వదిలేయాలి. వదిలేసినామంటే చూడండి అది ఆటోమేటిక్ మళ్ళీ ఆన్ అయిపోద్ది. ఎందుకంటే ఫిల్టర్ మనది కొత్తది కాబట్టి ఒక ఫిల్టర్ మొత్తం దీంట్లో స్టోరేజ్ అయ్యి నీళ్ళని మళ్ళీ మనం ఒకసారి అయితే వదిలేయాలి. వదిలేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టోరేజ్ అయ్యే నీళ్ళు అయితే మనం వాడుకోవాలి. ఒక పక్క సంగటి అయితే గలప చేస్తూ ఉంది. సో ఈ స్విచ్ కూడా ఆపేద్దాం. మనము ఆపేసి మొత్తం వదిలేద్దాం పూర్తిగా. నీళ్ళతో స్టోరేజ్ చేసుకుంటే ఏదైనా గడుకోవడానికి పనికొస్తాయి. ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, నీట్గా. చూడండి ఇప్పుడు ఎట్టుంది, ఫస్ట్ ఎలాగ ఉందో చూడండి. ఈసారి వచ్చేసి దీనికి ఒకటి ఉప్పు తీసేది ఒక రౌండ్గా ఉంటుంది, అదొకటి కొనుక్కోవాలి. TTS అని మీటర్ ఉంటుంది, ఈ వాటర్ చెక్ చేసేదానికి, అదొకటి కొనుక్కోవాలి. అది కొనుక్కున్నాక ఈసారి చూపిస్తా. మనం వాటర్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి వాటర్ వచ్చేసి బాగుంటుందా లేదనేది తెలిసిపోతుంటుంది. బాగున్నాయా? బాగుంటాయి, కాకపోతే అది కొత్త ఫిల్టర్ కదా మనం మార్చింది. అందువల్ల మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒకసారి వదిలేస్తే రెండోసారి తాగేదానికి బాగుంటుంది అన్నమాట. సో
సో ఇక్కడ వచ్చేసి కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ సంగటి అయితే ఇంకా ఎసురు కాగుతుంది అనమాట. ఎసురు కాగిన తర్వాత ఇంకా మనము ఏం పిండి, గోధుమ పిండి, రాగి పిండి వేసి ఇంకా ఎనుపుకొని మనం ఇంకా తినేదానికి రెడీ అయిద్దాం. చాలా రోజులు అయింది మళ్ళీ వీడియో తీక, మళ్ళీ దీని గురించి చెప్పాలని చెప్పేసి వీడియో తీసిన. ఎందుకంటే ఇది ఎలా మనం చేంజ్ చేసుకోవాలో చూడాలా. ఇది మారవటానికి మనిషిని రమ్మంటే 500 రూపాయలు అడిగింది అనమాట. ఫిల్టర్ మార్చేదానికి వాళ్ళకి 500 ఇవ్వాలంట. వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ వచ్చి చేసి ఇచ్చారంటే ఇంకా నేనే ఇది చూసి ఎలా చేంజ్ చేయాలనో చేంజ్ అయితే చేసుకున్నా. 500 వాళ్ళకి ఎందుకు తీయటం లేదని చెప్పేసి. సో ఇంకా మనం పూర్తిగా అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మనం క్లోజ్ చేసేసి మళ్ళీ మోటార్దే వేద్దాం. ఇప్పుడు రన్నింగ్లో అవుతాయి నీళ్ళు. ఒకసారి మనం లీక్ అవుతున్నాయేమో చూసుకోవాలి. లీక్ అయితే అవ్వలేదు, ఏడా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. మనకి మటన్ కర్రీ సంగటి అయితే రెడీ అయింది. ఇంకా టైం కూడా చూస్తే 1:30 అయింది అనమాట. ఇంకా మనం తినేసిద్దాం, టేస్ట్ చూద్దాం. వెయ్యి కొద్దిగా వెయ్యి. వేడి వేడి సంగటి మటన్ కర్రీ. వావ్, సూపర్ ఉంది. తెలియదుగా మటన్ మొక్కలకి వాసన చూసేది అట్టండి. సో ఇంతేనండి వీడియో. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.